ఫ్రెండ్స్. స్పిరిచువాలిటీ అంటే మన గురించి మనం బాగా తెలుసుకోగలగటం. మనం ఎప్పుడైతే మన గురించి, మనలో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ బాగా తెలుసుకున్నప్పుడు మనం ఇతరుల్ని కూడా గౌరవించడం, బాగా చూడడం నేర్చుకుంటాము. స్పిరిచువాలిటీ అనేది మన ఆలోచన విధానాన్ని, మన ఎమోషన్స్ని, అలాగే మనం చేస్తున్న పనిలో క్లారిటీని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్పిరిచువాలిటీ తోటి యోగా, ప్రాణాయామ, మెడిటేషన్, హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్, అలాగే సత్సంగాలు, వన్నెస్, హయ్యర్ ఇంటెలెక్ట్కు కనెక్ట్ అయ్యే ఎన్నో విధాలుగా మనం చేసే పనుల్లో కనెక్ట్ అవుతూ ఉంటాము. ఎగ్జాంపుల్, మనం యోగా చేసినప్పుడు మన నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి. మన బాడీలో మనం బాడీ మైండ్ కోఆర్డినేషన్తో చాలా హెల్తీగా, స్ట్రాంగ్గా తయారవుతాం. అలాగే మన ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా మన క్లారిటీ పెరుగుతుంది. మనలో ఉన్న ఎమోషన్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి. బీపీ, షుగర్ ఆర్ ఇతర ఆరోగ్య సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం డైలీ ఈ ప్రాణాయామ అనేది ప్రాక్టీస్ చేస్తామో క్లారిటీ, ముందు చూపు చాలా పెరుగుతుంది. మెడిటేషన్ చేసినప్పుడు మనలో ఉన్న నాలెడ్జ్, అలాగే మనం నేర్చుకుంటున్న వాటితోటి మనం హయ్యర్ ఇంటెలెక్ట్ తోటి కనెక్ట్ అవుతాము. అలా చేయడం వలన మన ఆలోచన విధానం, మన క్రియేటివిటీ, మనం చేసే పనుల్లో డిఫైనింగ్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అది మన జీవన విధానాన్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, గాంధీజీ గారు ఇలా చెప్పారు, ఎప్పుడైతే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కలిసి పనిచేస్తాయో మనం స్వర్గాన్ని, వీ కెన్ క్రియేట్ హెవెన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీదనే మనం స్వర్గాన్ని, హెవెన్ని సృష్టించవచ్చు, హెవెన్ని ఏర్పాటు చేయవచ్చని గాంధీజీ గారు చెప్పారు. అలాంటి ఉన్నత భావాలు, ఉన్నత వాల్యూస్, ఉన్నత అనుకరణలు మనం జీవన విధానంలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం మన ఆలోచన ధోరణి మరియు మన మైండ్ సెట్, యాటిట్యూడ్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతామో అప్పుడు మన గ్రోత్ ఉన్నతంగా ఉంటుంది. మనకు చాలా వరకు సమస్యలు ఎలా వస్తాయంటే, క్లారిటీ అనే దాన్ని మనం పొందనప్పుడు. స్పిరిచువాలిటీలో సత్సంగాలు, ఇతరులతో జత కలిసి కొత్త ఇన్నోవేషన్స్, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు కూడా చాలా దొరుకుతాయి. ఈ సత్సంగాల వాల్యూ ఎలా ఉంటుందంటే, 10 మంది కలిపి పని చేస్తున్నప్పుడు ఒకరు ఇద్దరికి తెలియకున్నా అది ఇతరులు జవాబు చెప్పగలుగుతారు. అలాగే 10 మందిలో 9 మందికి తెలియని విషయం ఒక్కరికి తెలిసినా అది 10 మందికి ఉపయోగం అవుతుంది. అలా మనం మన పవర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ జీవితంలో ఒక సహృద్భావంతో మరియు మంచి వాల్యూస్తో ముందుకెళ్ళవచ్చు. స్పిరిచువాలిటీ అనేది ఎప్పుడు కూడా మతంతో సంబంధం లేదు, ఇది ఒక జీవన విధానం మాత్రమే. జీవితంలో ఎంతోమంది గురువులు, ఎంతోమంది సైంటిఫిక్గా రీసెర్చ్ చేసినప్పుడు కూడా స్పిరిచువాలిటీ సైన్స్ని ఎప్పుడు తప్పుపట్టలేదు. స్పిరిచువాలిటీ మన ఆలోచనల్ని ఉన్నతంగా చేసేందుకు మరియు మంచి సైడ్, అంటే గుడ్ వాల్యూస్ టువర్డ్స్ గుడ్ లివింగ్, టువర్డ్స్ గుడ్ రిలేషన్స్, హార్మోనీ, ఇలాంటి వాటికి దగ్గరగా వెళ్తుంది. స్పిరిచువాలిటీ ఎప్పుడు సైన్స్కి అగెనిస్ట్గా మాట్లాడదు. అందరం యునైట్గా ఉంటే ఎలా బాగుంటుంది, అందరం ఒక తాటిపై నడిచి విలువలతో కూడిన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళవచ్చు అనే విషయాల్ని మాత్రమే స్పిరిచువాలిటీ చెప్తుంది. దాని గురించి మన ప్రయత్నం చేస్తూ మన జీవన సరళిని ఇంప్రూవ్ చేసుకుంటూ మన ఫిట్నెస్తో స్ట్రాంగ్ హెల్త్ అండ్ స్ట్రాంగ్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో మనం అనుకున్నవి, మనం ఆలోచించిన వాటికన్నా ఎన్నో ఉత్తమమైన రిజల్ట్స్ని మనం జీవితంలో చూడవచ్చు. ఇలాంటి ఆలోచనలు ఉండి మనం ఏ పని చేసినా పాజిటివ్గా ముందుకెళ్ళేందుకు మరియు దీంట్లో మనం చేసే ప్రతి ప్రాక్టీస్ మనని ఎదగడానికి
ఇతరుల ముందు ఎదిగి ఒదిగి ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. జీవితం అంటే, ప్రపంచం అంటే మన చుట్టూ ఉందని, మన ముందు జరుగుతుందని మనం ఊహిస్తాము. బట్ స్పిరిచువాలిటీ మనకి ఇలా చెప్తుంది, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, మన జీవితంలో ఏదైతే మనం అనుభూతి చెందుతున్నామో అది మన బాడీలో విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. మన అనుభూతి మన లోపల నుండి వస్తుందని. మనం ఒక క్రికెటర్ సిక్సర్ కొట్టింది చూస్తే అది మన అనుభూతి మన కళ్ళలో, అండ్ మన శబ్దం, కామెంటరీ యొక్క శబ్దం మన చెవుల ద్వారా మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అలాగే మనం ఏదైనా ఫుడ్, పళ్ళు ఆర్ ఏదైనా తినాలనుకున్నప్పుడు మనం నోటి ద్వారా తిన్నప్పుడు నాలుక రుచి చూపెడుతుంది. మన ఈ రుచులతో దాన్ని మనం సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. వాటిని తిన్నప్పుడు అది మనలో భాగం అవుతుంది. మనం ఏది తిన్నా కొద్దిసేపటి తర్వాతనో కొద్ది గంటల తర్వాతనో అది మనలో భాగం అవుతుంది. అంటే మనం ఏది చేసినా హ్యాపెనింగ్ విత్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చిన్న మామిడి చెట్టు భూమిలో పెట్టినట్టయితే అది పెరిగి పెద్దగై పళ్ళు ఇస్తుంది. ఆ పళ్ళని మనం తిని దాన్ని మనం మన బాడీలో భాగం చేసుకుంటున్నాము. వేస్ట్ అయిన దాన్ని మనం జీర్ణ ప్రక్రియ తర్వాత మోషన్ రూపంలో బయటికి పంపుతాము. అది మళ్ళీ వెళ్ళి మన భూమిలో కలిసిపోతుంది. అంటే మనము భూమిలో నుండి వచ్చిందే తీసుకుంటూ భూమిలోకే మళ్ళీ వేస్టేజ్ని పంపుతున్నాము. అది ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్. నేను చెప్పేది ఏది మనని తప్పు చేసేందుకో తక్కువ చేసేందుకు కాదు. మనం భూమి నుండి వచ్చిందే తింటున్నాము. మనలో అరిగి మనలో భాగమవుతుంది. వేస్ట్ ఏదైతుందో మళ్ళీ భూమిలోకి వెళ్తుంది. మనం చేసే వ్యవసాయం ద్వారా కొత్త కొత్త పంటలను, కొత్త కొత్త క్రాప్స్ని, కొత్త కొత్త కూరగాయలు, పళ్ళని మనం తెస్తున్నాము. అంటే ఏదైనా మనకు కనబడుతుంది, మనం చూస్తున్నది, మనం తింటున్నది, మనం వింటున్నది, ప్రతిదీ మనం మన లోపలి నుండి దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాము. అంటే వీఆర్ ఫీలింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ విత్ ఇన్. జీవితం ఆర్ ప్రపంచం మన చుట్టూ ఉంది, అది మనం ఫీల్ అవుతున్నాము. బట్ ఫీల్ అవుతుంది మాత్రం మనలోనే, మన లోపల నుండే. జీవితాన్ని మనం ఎప్పుడైతే లోపలి నుండి చూడగలుగుతామో, లోపలి నుండి అర్థం చేసుకోగలుగుతామో, ఈ ఈర్ష్య, ద్వేషాలు, కంపారిజన్, జెలసీ ఇవన్నీ ఒకరిని చూసి ఒకరు పడడం తప్పని అర్థం చేసుకొని ఎదుటిగా కనిపించిన అన్నీ కరెక్ట్ కాదని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఎంతో రిచ్గా, లగ్జరీస్గా ఉండొచ్చు, బట్ అతనిలో ఈ ప్రాబ్లం ఉంది, అతనికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మనకు తెలియదు. బట్ అతనికి ద్వారా మనం చూస్తున్న అసెట్స్ అయినా, కార్స్ అయినా, లగ్జరీస్ని చూసి అతను గొప్పగా ఉన్నాడని మనం అనుకుంటాం. బట్ రియాలిటీగా చూసినప్పుడు మనకు ఎన్ని ఆస్తులు, ఐశ్వర్యాలున్నా ఆరోగ్యం బాగా లేకుంటే అది ఎందుకు పనికిరాదు. మన లవ్డ్ వన్స్, మన పిల్లలు, ఫ్యామిలీ, పేరెంట్స్ బాగాలేకున్నా మనం ఎంత లగ్జరీస్ ఉన్నా ఎంజాయ్ చేయలేం. అలాగే మన తోటివారు బాగా లేకున్నా, ఇతరులు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం సంతోషపడేందుకన్నా వాళ్లకు సహాయం చేస్తూ, వాళ్లకు చేసే సహాయంలో మనం సంతోషం చూసినప్పుడు అదే ఒక గొప్ప వరంగా, జీవితాన్ని ఒక గొప్ప సెలబ్రేషన్లా చేస్తుంది. ఫ్రెండ్స్, చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉంది. మనం మళ్ళీ వేరే వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. దయచేసి మీరు కూడా ఈ రోజుల్లో ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏ విషయాన్నైనా తెలుసుకోవచ్చు. మీరు కూడా స్పిరిచువాలిటీ ఏంటిది, జీవితం ఏంటిది, వాటి డిఫరెన్స్ ఏంటిది, స్పిరిచువాలిటీలో మనం ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తామో, స్పిరిచువల్ భావనలు, మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా మనలో మనశ్శాంతి ఎలా ఉంటుంది, సంతోషం ఎలా పెరుగుతుంది, ఎనర్జీ ఎలా క్రియేట్ అవుతుంది, ఇబ్బందులు ఉన్నా దాన్ని ఎలా ఓవర్కమ్ కాగలుగుతాము, ప్రతి విషయాన్ని దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేసి మన జీవన విధానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే
జీవితం ఒక వరంగా, ఒక సెలబ్రేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ. రవిరావు సైనింగ్ ఆఫ్.